సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ చాలా మటుకు సర్వేలు ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే మాత్రం దానికి కొంచెం భిన్నంగా ఉంది. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నట్లుగా 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి రాబోతున్నట్లుగా ఆరా మస్తాన్ వలి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఆరా మస్తాన్ వలి ఒక్కరే వైసీపీ గెలుస్తుందని ఎందుకు చెప్తున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, 120 నుంచి 161 స్థానాలు రాబోతున్నాయంటూ కొన్ని సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే మాత్రం దానికి కొంచెం భిన్నంగా ఉంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు. ఆయనకి 94 నుంచి 104 స్థానాలు రాబోతున్నాయి. అలాగే 13 లోక్సభ స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. మహిళలు ఎవరైతే పోలింగ్లో పార్టిసిపేట్ చేశారో వారిలో 56% మంది మహిళలు వైసీపీకి పట్టం కట్టారు అంటూ ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో భిన్న స్వరాలు అయితే ఆయన సర్వే మీద ఇప్పుడు వినపడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆరా మస్తాన్ గారిది మనం తీసుకుంటేనండి, మీరు చెప్పినట్టుగా 94 నుంచి 104 అన్నారు ఆయన వైసీపీకి ఒక పక్క. మరో పక్క 13 సీట్లు ఎంతో లోక్సభకి చెప్పారు ఆయన. మరి లోక్సభ ఎందుకు అంత తక్కువ చెప్పారు ఆయన? ఇప్పుడు సీట్లు ఎలా తగ్గుతాయి, ఎందుకు తగ్గుతాయి? ఆయన లెక్క ప్రకారం ఆయన ఇక్కడ 104 అన్నప్పుడు పర్సంటేజ్ ఏ రకంగా పెరిగిందో మనకు అర్థం కావట్లే. 56% మహిళలు పోలింగ్, అంటే ఆ రోజు పోల్ అయ్యి ఉంటే సాయంకాలం నుంచి మహిళలు పెరిగారు, రాత్రి వరకు వేశారు మనం అనుకున్నాం కూడా. ఇవన్నీ కూడా గంపగొత్తగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీకి పడ్డాయని. మరి వైఎస్ఆర్సీపీకి పడినప్పుడు 104తో సీట్లు ఎలా ఆగిపోతాయి? అసలు ఆరా మస్తాను ఎందుకు సర్వే చేశాడు? అంతే కదా, ఈయన ప్రత్యేకంగా ఎందుకు సర్వే చేస్తున్నాడు? ఈ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈయన డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నాడు? వైఎస్ఆర్సీపీ ఏమైనా ఇచ్చిందా? ఇవన్నీ కూడా అందరికీ సందేహాలు ఉన్నాయి. అయితే తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. 3 కోట్ల దాకా తీసుకున్నారు అనేది ఒక టాక్ అయితే మనకు వచ్చింది. 3 కోట్లు తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన సర్వే చేయాలంటే డబ్బులు ఇచ్చుకోవాలి. శాంపిల్స్ అవంతా వాళ్ళు కలెక్ట్ చేసుకుని వాళ్ళు కొంచెం వెళ్ళాలి కదండి, విలేజెస్ నియోజకవర్గాలకు వెళ్ళి చేయాలి. కాబట్టి అంటే వన్ సైడెడ్గా ఇది రావడానికి ఈ రకంగా చెప్తున్నారు. మిగతా అందరూ కూడా ఇప్పుడు వచ్చిన సర్వేలు ఇవాళ 4 వచ్చినా 5 వచ్చినా ఆ సర్వేలు అన్నీ కూడా కూటమి వస్తుందనే చెప్పాయి. కూటమి వస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు కదా తెలుగుదేశం వాళ్ళు ఎవరో అసలు సంబంధం లేని సర్వేలు అవన్నీ కూడా. పోనీ ఏదో తెలుగుదేశం చేయించుకుంది ఏబిఎన్ చేతో లేకపోతే ఇంకొక TV5 చేతో అనుకుంటే డబ్బులు ఇచ్చారని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి ఇస్తున్న సర్వేలు అవన్నీ. ఇది ఎలక్షన్కి ముందు ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఇవాళ 7వ దశ పోలింగ్ అయిపోయింది కాబట్టి సర్వేలు ఇవాళ వచ్చాయి మనకి. కాబట్టి ఈ ఆరా మస్తాన్ సర్వే ఏ రకంగా తీసుకోవచ్చు? 56% అసలు మహిళలు ఎలా పోలింగ్ వేస్తారు, పోలింగ్ ఎట్లా అవుతాయి వాళ్ళది? 56% అసలు మహిళల ఓట్లు ఎలా పడి ఉంటాయి? ఈ వన్ సైడెడ్గా ఎలా పడతాయి? ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సంక్షేమం ఇచ్చారు అంతే. ఆ సంక్షేమంలో కూడా మద్యపాన నిషేధం వాళ్ళు చేయలేదు. మహిళలందరూ ఆ విషయంలో కోపంగా ఉన్నారు. మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మహిళలు ఎందుకు వేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీకు పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తున్నాను, నేను ఈ 3,000 కూడా కలిపి 7,000 ఇస్తానని క్లియర్గా చెప్పారు. జూన్ 1 నుంచే ఇస్తానని. ఇప్పుడు ఒకవేళ 4వ తారీఖు తెలుగుదేశం కూటమి నెగ్గితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే ఇస్తానని. కాబట్టి అసలు ఆరా మస్తాన్ గారిది మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా కన్విన్సింగ్గా లేదు ఆయన సర్వే మనం తీసుకుంటే. ఎందుకంటే సర్వే అనేది ఏకపక్షంగా ఉండడం తప్పని మనం అంటలే. అసలు ఏకపక్షంగా ఉండదు ఎక్కడా కూడా. క్లియర్ కట్గా మీకు తెలిసిపోతుంది ఓటర్ పల్స్ అనేది. వీళ్ళు పోనీ ఎలక్షన్ అయిన వెంటనే వీళ్ళు ఒకవేళ సర్వే చేస్తున్నా కూడా లేదు తెలుగుదేశానికి వేశానని చెప్పరు, లేదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు పంచి అడిగారు అనుకోండి, వాళ్ళు వేయకపోయినా వేసామని చెప్తారు. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయడానికి లేదు కరెక్ట్గా.
ఆ టైంలో మీరు అడిగితే మాత్రం అది ఆ సర్వే అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆరామ స్థానం మనం ఏ రకంగా తీసుకున్నా కూడా నాకైతే అది కరెక్ట్గా అనిపించట్లేదండి. ఆయన ఇందులో ఏదో ఉంది అంటే వైఎస్ఆర్సీపీతో ఆయన ఏదో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని ఉండొచ్చేమో అని మనకు అనిపిస్తుంది. అంటే ఆరా మస్తాన్ వలి అమ్ముడు పోయారని మీ భావన? అమ్ముడు పోవడం అంటే అవసరానికి డబ్బు తీసుకున్నాడేమో. ఇప్పుడు అది సర్వే చెయ్యాలి కాబట్టి తనలా అదే ఏదో అంటారు కదా, స్వలాభం కొంత ఉండాలి, వాళ్ళకి ఇచ్చుకోవటానికి కొంత కావాలి. ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అనుకోవచ్చుగా మనం. అది ఎగ్జాక్ట్గా మనం ఒక వర్డ్ దానికి వాడలేం మనం. ఓకే, అంటే ఆరా మస్తాన్ వలి సర్వేలో నిజం లేదంటారా? ఖచ్చితంగా నాకు నిజం కనిపించట్లేదండి. ఎందుకంటే 4 సర్వేలు ఒక రకంగా ఉన్నప్పుడు ఒక్క సర్వే ఒక రకంగా ఎలా ఉంటుంది? కనీసం 50-50 ఉండి లేదా 60-40% తేడా ఉంటే మనం నమ్మచ్చు. ఓకే, ఈయన కూడా బాగానే ఇచ్చారు, ఏమో నిజమేమో అని అనుకుంటాం. కానీ 4 ఒక రకంగా ఇచ్చి ఒక్కళ్ళే ఒక రకంగా ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా ఈక్వల్గా అనుకుంటారు? మీరు ఎవరు అనుకోవటానికి లేదు. ఈసారి మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సో పోలైన మహిళా ఓటర్లలో 56% మహిళా ఓటర్లు వైసీపీకే మద్దతు తెలిపారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని మీద ఏమంటారు? అదే నేను చెప్తున్నా, ఇప్పుడు మద్యపాన నిషేధం ఎప్పుడైతే చేయలేదో, ఎప్పుడైతే ఆయన జే బ్రాండ్స్ తీసుకొచ్చాడో, రేట్లు ఎక్కువ చేశాడో, ఈ ఇచ్చిన డబ్బు ఈ భర్తలు లాగేసుకెళ్ళిపోయారు. మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాలు ఇవి. కాబట్టి మహిళలు వైసీపీకి వేయడానికి ఈసారి సుముఖంగా లేరండి. ప్లస్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి మనం చెప్పుకున్నాం, దాని ఇంపాక్ట్ కూడా చాలా ఉంది. మనం అనుకుంటున్నాం కానీ ఊళ్ళల్లో అది బాగా వెళ్ళింది జనాల్లోకి. దీనివల్ల మన ఆస్తులు ఉండవు మనకి అని. అందులో జగన్మోహన్ రెడ్డి పోనీ ఏదైనా సంపద సృష్టించి ఆయన పథకాలు ఇచ్చాడా? వీళ్ళకి ఇవ్వలేదు కదా. ఇక్కడ అన్ని తాకట్లు పెట్టి ఇచ్చాడు. రేపొద్దున్న అసలు రాష్ట్ర భవిష్యత్ ఏంటి? ఆ విషయం ఒకటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయని నేను అనుకుంటున్నానండి. అందుకని మహిళలు ఖచ్చితంగా ఓటు వేసి ఉండరు. ఏ రకంగా చూసుకున్నా మనం ఆరామస్తాంది మాత్రం ఇది సరైంది, ఈ రకంగానే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయని మాత్రం అనుకోవడానికి లేదు. మరి లోక్సభ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ గురించి ఏమంటారు? అంటే లోక్సభ ఫలితాల విషయంకి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 13 వస్తున్నాయని, అలాగే కూటమికి 12 రాబోతున్నాయి అంటూ కూడా ఆరా మస్తాన్ వాళ్ళు చెప్పారు. అదే చెప్తున్నాను, అది కూడా మీకు కరెక్ట్గా లేదు. ఇప్పుడు మిగతా అందరూ కూడా ఖచ్చితంగా 18, 19, 20, 22 వరకు చెప్పారు తెలుగుదేశం కూటమికి. కాబట్టి పోనీ అది కూడా దగ్గరగా లేదుగా. కనీసం ఇప్పుడు ఆయన తెలుగుదేశం కూటమికి ఇప్పుడు 12 చెప్పాడు ఆయన. సో కొంతలో కొంత నయం అన్నమాట, అంతే. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం కూటమికి 22 ఇచ్చినప్పుడు ఈయన 12 అన్నాడు. అక్కడ యాక్చువల్గా 2 సీట్సే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అని చెప్తున్నారు, లోక్సభ సీట్స్ కూడా. ఖచ్చితంగా షర్మిల గెలుస్తుంది అన్నట్టుగా ప్రతి వాళ్ళు చెప్పారు. అది కూడా మనకు తెలియదు, షర్మిల గెలుస్తుందా లేకపోతే కడప అవినాష్ రెడ్డి గెలుస్తాడా అనే దాంట్లో కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 సర్వేల్లో కూడా ఈ 2 సర్వేల్లో మనకి అవినాష్ రెడ్డి గెలుస్తాడని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా లోక్సభ కూడా మనం 100% తీసుకోవడానికి లేదండి. కాకపోతే వాళ్ళు చేసిన సర్వేల్లో మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆరా మస్తాన్ వలి ఇచ్చిన దాంట్లో తెలంగాణది మాత్రం ఆయన కరెక్ట్గా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఆయనకి ఎటువంటి సైడ్స్ లేవు కాబట్టి ఆయన దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరి వైసీపీకి అనుకూలంగా ఆయన ఇచ్చుకున్నారు, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.